బంగ్లాదేశ్‌లో రాడికల్ ఇస్లామిజం పాటించాలనుకునే వాళ్ళు, పాకిస్తాన్‌లోని తీవ్రవాదుల తరహా మనస్తత్వాలున్నోళ్ళు 30% మందున్నారు. పాకిస్తాన్ ప్రేమికులే వాళ్ళు. అందులో ఒక 10% మంది హసీనా టైంలో జైళ్ళల్లో ఉన్నారు. ఒక 20% మంది మౌనంగా ఉన్నారు. ఎందుకొచ్చిన గొడవ జైళ్ళు అని జెప్పేసేసి. ఇప్పుడు ఈ 10% మందిని యూనస్ వచ్చాక వదిలిపెట్టాక ఈ 20% మంది 30 కలిసేసి ఇప్పుడు అక్కడ అరాచకాలు చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ హిందువులకి, బౌద్ధులకి, జైనులకి, క్రైస్తవులకి, ముస్లిమేతరులందరికీ కష్టకాలం దాపురించింది. వెంటాడుతున్నారు, వేటాడుతున్నారు. వాళ్ళందరూ సంఘటితంగా ఉండి పోరాడాల్సిన పరిస్థితొస్తుంది. తాజాగా చూస్తే ఆహ్, నేత్రకోణ జిల్లాలో, బంగ్లాదేశ్‌లోని నేత్రకోణ జిల్లాలో ఒక వ్యక్తి కాళీమాత గుడిలోకెళ్ళి దుర్గాపూర్ బజార్‌లో ఉన్నటువంటి కాళీమాత గుడిలో ఆ విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించాడు. అందరూ కలిసి, హిందువులందరూ కలిసి పట్టుకుని ఆపారు. ఏంటి ఇట్లా చేస్తున్నావంటే, మా దేశంలో, మా ఇస్లామిక్ దేశంలో, మా భూమి మీద మీ విగ్రహాలు ఎట్లుంటాయి? విగ్రహారాధన మా మతాచారాల ప్రకారం నిషేధం. అందుకని ధ్వంసం చేస్తున్నాను. ఇది మా మతం చెప్పింది అని చెప్తున్నాడు. మరి ఈ దేశంలో ఇన్నేళ్ల నుంచి నడుస్తుంది కదా! ఆ గుడి దాదాపుగా 70, 80 ఏళ్ల చరిత్ర కలిగినటువంటిది అని అడిగితే, మా పాత వాళ్ళు తప్పు చేశారు కాబట్టి ఆ తప్పుని సరిచేస్తున్నాను అన్నాడు. అయితే అతన్నేం కొట్టి చంపేయలే. ఇప్పుడు 'దీపుదాస్' తరహాలో కొట్టి చంపేయలేదు. హిందువుల్ని చంపేసినటువంటి రాడికల్ ఇస్లామిస్టుల్లాగా. అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు హిందువులు.